प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीयपरार्थे श्वेतवराहकल्पे वैवस्वत मन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बोद्वीपे भारतवर्षे भरतखण्डे शकाब्दे मेरोः दक्षिणे पार्श्वे अस्मिन् वर्तमाने व्यावहारिके प्रभवादि षष्टि संवत्सराणां मध्ये मन्मथ नाम संवत्सरे उत्तरायणे शशिर ऋतौ माघमासे कृष्णपक्षे सप्तम्यां शुभतिथौ भौम्यवासर अनुराधा नक्षत्र युक्तायां शुभ नक्षत्र शुभयोग शुभकरण एवं गुण विशेषण विशिष्टायां अस्यां सप्तम्यां शुभतिथौ कावेरी गोदावरी मध्ये कृष्णा नदी तीरे मम పేరు గోత్రము మీ పేరు గోత్రం మీ బంధువుల పేర్లు గోత్రంతో మనసులో అనుకోండి. కృష్ణాజలే అఘమర్షణ స్నాన కర్మాంగం అనేక జన్మసు ఇహ జన్మని చ ఏతతే క్షణపర్యంతం బాల్య యౌవన కౌమార వార్ధికేషు రహసి ప్రకాశే చ ఆవృతానా వృత్త మహా పాతకాది సమస్త దురితక్షయార్థం దశపూర్వేషాం దశాపరేషాం మతువంశానాం మాతృవంశానాం సర్వేషాం పితॄణాం కుంభీపాక లోహిత ధామాది సంఘాత కాలసూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యో ఉత్తీర్య తిలైః సూర్యమండల పర్యంతం కృతరాజే వర్ష సహస్రావసానే ఏకైక యవాపకర్షణ క్రమేణ సర్వరాశ్యపకర్షణ సంమితకాలే ధ్రువలోకే నివాస సిద్ధ్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్ర ఆప్తోర్యామ శత ఋతు యజ్ఞ కర్మాంగం సిద్ధ్యర్థం మమ పాపేషు గోదావరి కావేరీ మధ్యే कृष्णा नदी तीरे जले अघमर्षण कर्मांगम श्रीनिवास करुणा कटाक्ष वीक्षण परिपूर्ण कर्मांगम सत्संतान सौभाग्य सिद्ध्यर्थम राज्यद्वारे सर्व अनुकूल सिद्ध्यर्थम लोकक्षेमार्थम श्रीनिवास स्वामी सन्निधौ कृष्णा नदी तीर जलार्णव अघमर्षण स्नानम अहम करिष्ये. सर्वं श्री श्रीनिवासार्पणमस्तु. श्री वेंकटाचलाधीशं श्रियाध्यासितवक्षसं श्रितचेतनमन्दारं श्रीनिवासमहं भजे. సకల దేవతా సార్వభౌముడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆరాధన చేస్తున్నారు వైఖానస భగవత్ శాస్త్రోక్త రీత్యా తిరుమల అర్చక స్వాములు. దేవదేవుడైనటువంటి శ్రీనివాసుడు ఉభయ దేవేరులతో తులసి ఇత్యాది సమర్పణాన్ని అందుకుంటూ చక్రతాళ్వార్లు సమేతులై ఈ పరమ పవిత్రమైన మాఘమాసం బహుళపక్షం సప్తమి నాడు ఇక్కడ అఘమర్షణ స్నానం చేసేటువంటి భక్తులందరికీ కూడా పుణ్యఫలాలు లభించాలి అని చెప్పి ఈ దివ్యమైనటువంటి స్తంభన కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. మాఘము యోగము కంటెను
మాఘము యజ్ఞముల కంటే మతి పరికింపన్ మాఘంబు అశేష ధర్మామోఘ ఫలప్రదముగాదే ముల్లోకాల్లో కూడా ఈ మాఘమాసంలో స్నానం అందరికీ కూడా పరమ పవిత్రమైనటువంటిది. మరి అటువంటి పరమ పవిత్రమైనటువంటి కృష్ణా నదీ జలాల్లో స్నానం ఆచరించేటువంటి వారి అఘమర్షణ స్నానాన్ని మరింతగా పునీతం చేయటానికి కొండల కోనేటి రాయుడు స్వయంగా దేవేరులతో తరలివచ్చి ఇక్కడ స్నానం ఆచరించడం అంటే స్వామి స్నానం ఆచరించడం అంటే ఆయన ఆత్మస్థానీయుడు, ఆయనతో ఇప్పుడు సమానంగా ఆరాధన పొందుతూ ఉండేటువంటి ఆ చక్రతాళ్వార్లు వెళ్ళి స్నానాన్ని పొందుతాడు. మామూలుగానే స్నానం మహాఫలవంతం. ఇదిగో ఇలా ధూపదీపాదులతో ఆరాధన పొందేటువంటి మలయప్ప స్వామితో దేవేరులతో కలిసి ఉండేటువంటి ఆ చక్రతాళ్వార్లు మునిగిన తరువాత స్నానం చేయటం మరింత అద్భుతం. మాఘ స్నానం వెప్పుడు అమోఘంబుగా చేయునొక్కో మునుకొని అని పాపాఘములు కంపముందుచు లాఘవమున తూలి అడవులం కలయంతుదిన్ అని చెప్పి పద్మపురాణంలో వివరింపబడింది. ఎవరైతే మాఘస్నానం చేస్తూ ఉంటారో వాడి యొక్క అఘములు అంటే పాపములన్నీ కూడా అవి పారిపోతాయట. ఎప్పుడు వీడు మునుగుతాడో అప్పటి వరకు ఉన్నాము, అవి మునిగినటువంటి క్షణంలో ఇంకా అక్కడ ఉండలేవు, అందుకని అడవుల్లోకి పారిపోతాయి అని చెప్పారు. సూర్యుడు మకర రాశిలోకి ఎప్పుడైతే ఆయన రావడం జరుగుతుందో ఆ కాలంలో నదుల్లో, చెరువుల్లో, మడుగుల్లో, కొలనుల్లో, బావుల్లో, తొదకి నీటి పడియల్లో స్నానం చేస్తే మహాపుణ్యం. ఇక కృష్ణ, అందులో గోదావరి ఇప్పుడు మరి చక్కగా పుష్కర వైభవంతో శోభిల్లుతూ ఉన్నది కనుక రేపు ఆ పుష్కర గోదావరిలో స్నానం, ఆ తర్వాత ఉత్తర హిందూస్థానంలో ఉండేటువంటి పుణ్యనదుల్లో స్నానం, ఇవన్నీ చక్రతాళ్వార్లు చేయటం అనేటువంటిది ఆ స్వామి యొక్క కృపతో మరింతగా వాటిని పవిత్రీకరించడం. ఎంత అద్భుతమైనటువంటి విధానంలో ఆరాధన చేస్తూ ఉన్నారు అర్చక స్వాములు. ఆ సుదర్శన దేవుడు సకల ఫలాలను కూడా అనుగ్రహిస్తాడు స్వామి పక్షాన. అటువంటి దేవదేవునికి ఇప్పుడు ఉపచారాలు జరుగుతూ ఉన్నాయి. స్ఫురత్ సహస్రార శిఖాతి తీవ్రం సుదర్శనం భాస్కర కోటి తుల్యం సురద్విషాం ప్రాణ వినాశి విష్ణోహ చక్రం సదాహం శరణం ప్రపద్యే. ఉభయ దేవేరీ మనోహరుడైన శ్రీనివాసునితో పాటు సరిసమానంగా ధూపదీపారాధన అందుకుంటూ ఉన్నాడు ఆ చక్రతాళ్వార్లు. ఆయన ఎంతో కాంతి, ఎంత కాంతి అంటే గొప్పగా కోటి సూర్యులు ఒక్కసారిగా ఆకాశంలో ఉదయిస్తే ఎంతటి తేజస్సు వస్తుందో అంతటి తేజస్సు ఉంటుందిట. కాబట్టి ఎవరైతే ఆశ్రితులైనటువంటి దేవతాకోట్లు ఉన్నారో వాళ్ళ యొక్క ప్రాణములను అన్నింటినీ కూడా హరించి విష్ణుదాసులను పరిరక్షించేటువంటి వాడు. అటువంటి సుదర్శన సమేతుడైనటువంటి శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి చక్కగా రాజోపచారాలు, ధూపదీప నీరాజనాలతో పాటుగా వింజామరలు వీయటం, అదేవిధంగా చక్కగా స్వామివారికి ఛత్రం పట్టడం, ఇవన్నీ కూడా వీక్షిస్తున్నారు. ఒక్కొక్కటి ఒక్కొక్క మహాఫలాన్ని భక్తులకు కటాక్షించేటువంటిది. ఆ సుదర్శనాళ్వార్లు ఎప్పుడు ఆ కృష్ణా నదీ జలాల్లో ఆయన స్నానం ఆచరిస్తారు. అప్పుడు ఆ నదీ జలాల్లో మనం కూడా మునకలు వేయాలి అని భక్తులంతా కూడా చంద్రుని యొక్క విరాజమానమైనటువంటి దివ్య స్థితికి చకోరాలు ఎదురు చూస్తూ ఉంటాయి. అలా ఎదురు చూస్తూ ఉన్నారు. ఉపచారాలు అందుకునేటువంటి ఆ దేవదేవుని సరస్సున ఎంతో ప్రభతో ఉన్నాడు ఆ చక్రతాళ్వార్లు. కోటి సూర్యులు ఒక కూటువ కూడుక చాటున మెరసేటి చక్రము కాటపు వేవేలు కాలరుద్రులు అటు నీటున తొలగేటి నిబిడ చక్రము అని ఆ సుదర్శన చక్రతాళ్వార్ల యొక్క ప్రతాపాన్ని తాళ్లపాక అన్నమాచార్యులు వారు అభివర్ణించారు. కోటి సూర్యుల తేజస్సుతో ప్రకాశించేటువంటి జ్యోతిశ్చక్రం ఆ సుదర్శన చక్రం. అమరచు శ్రీ వెంకటాధిపు కరమున తెమలక ఉండేటి దివ్య చక్రము. చతుర్భుజుడైనటువంటి శ్రీనివాసస్వామి యొక్క దక్షిణ కరాగ్రం పైన విరాజిల్లేటువంటి ఆ చక్రతాళ్వార్లు మరి ఈరోజు సిద్ధమై ఉన్నాడు. తొండమాన్ చక్రవర్తికి అలనాడు ఆ స్వామి చక్కగా ఈనాడు దర్పకైంకర్యం అందుకునేటువంటి స్వామి ఒక ఉపాధేయంగా అందించేశాడు. అలాంటి ఉపాదానాన్ని అందుకున్నటువంటి వాడు తొండమాన్ చక్రవర్తి.
అంతటి భాగ్యవంతుడు, స్వామివారికి గుడిగోపురాలు కట్టించినటువంటి వాడు. కరధృత దరారి వితరణ పరిపాలిత తొండమానృపాలక పునరుత్తరిత నర నప్తృబాలక శరణాగత సేవాధి భుజాంగ శరధి అని చెప్పి ఆముక్తమాల్యద ఆశ్వాసాంత పద్యాల్లో శ్రీకృష్ణదేవరాయలు వారు అభివర్ణిస్తారు. సర్వకాలాల్లో, సర్వ ప్రదేశాల్లో, సర్వ అవస్థల్లో భక్తులను ఆదుకునేటువంటి ఆపద్బంధువు, ఆత్మ స్థానీయుడైనటువంటి వాడు, ఆనంద నిలయుడే. ఆ వెంకటేశ్వర స్వామి వారి దుష్ట శిక్షణ, భక్త సంరక్షణలో ఎప్పుడూ విరాజిల్లుతూ ఉండేటువంటి వాడు ఆ సుదర్శన భగవానుడు. అటువంటి స్వామి, సుదర్శన స్వామి ఈనాడు ఈ మాఘమాసంలో స్వామివారితో ధూపదీపాదికాలు అందుకుంటూ ఉంటే దర్శించడం ఈ కృష్ణా నదీ తీరంలో ఎంతటి భాగ్యం. వెంకటేశ్వర స్వామి వారి సహస్రనామార్చనలో మనం ఆ సుదర్శనాళ్వారుల యొక్క సమన్వయాన్ని మనం తెలుసుకుంటూ ఉంటాం. ఓం దూర్వాసో దృష్టి గోచరాయ నమః అంటారు. ఆ దూర్వాసుడి దృష్టికి అతి భయంకరంగా వెళ్ళినటువంటి వాడు కర్పూర నీరాజనాలు అందుకునేటువంటి ఆ శ్రీనివాస స్వామి యొక్క దక్షిణ కరాగ్రానికి విరాజిల్లేటువంటి సుదర్శన చక్రతాళ్వార్లు. ఓం అంబరీష వరప్రీతాయ నమః. కర్పూర నీరాజన ప్రియుడైనటువంటి ఆ స్వామి సరసన నీరాజనాలు అందుకునేటువంటి ఆ చక్రతాళ్వార్లు ఎంతో అంబరీషుడి వ్రతానికి పరవశించిపోయి రక్షకుడిగా నిలబడ్డాడు. మహాకృత్య విభంజనాయ నమః, మహా అభిచారిక విధ్వంసినే నమః, కాలసర్ప భయాంతకాయ నమః, ఓం సుదర్శనాయ నమః అని చెప్పి ఆ సుదర్శన దేవుణ్ణి గొప్పగా స్వామి యొక్క అనుగ్రహంతో ఆయన ధరించినటువంటి ఆ మాలికలన్నీ కూడా అలంకారంగా అందుకునేటువంటి అర్హత కలిగినటువంటి వాడు. ఉచ్చిష్ట మాలికలను అందుకునేటువంటి ఆ సుదర్శన చక్రతాళ్వార్లు స్వామి యొక్క దివ్య ఆజ్ఞాపాలకుడు. భక్తులందరినీ కూడా అనుగ్రహింపజేసేటువంటి దివ్యమైనటువంటి చిత్తవృత్తి కలిగినటువంటి వాడు. మనకు తిరుమలలో చక్రస్నానాలు బ్రహ్మోత్సవాల అనంతరం అనంత పద్మనాభ చతుర్దశి, అర్ధ బ్రహ్మోత్సవాలుగా కీర్తింపబడేటువంటి రథసప్తమి, ఇలాంటి సందర్భాల్లో మనం వీక్షిస్తూ ఉంటాం. ఆ సుదర్శన దేవుడు ఇప్పుడు స్వామితో సరిసమానంగా స్నపన కైంకర్యాన్ని అందుకుంటూ ఉన్నాడు. ధనుజ విస్తారకర్తన, జనిత మిశ్రావికర్తన, అమర దృష్టస్వ విక్రమ, సమర జుష్ట భ్రవిక్రమ, జయ జయ శ్రీ సుదర్శన, జయ జయ శ్రీ సుదర్శన అని చెప్పి ఆ యక్ష కిన్నరులు, గంధర్వులు, ఈశాన దిక్పాలకులు వారందరూ కూడా పవిత్ర స్నానం ఆచరించేటువంటి ముందుగా ఆరాధింపబడుతూ ఉండేటువంటి తిరుమజ్జన ప్రియుడైనటువంటి శ్రీనివాస స్వామి యొక్క గొప్ప మూర్తిని దర్శిస్తూ ఉన్నారు. ఆ అమ్మవారులతో స్నానశాటీలను ధరించి శ్రీనివాసస్వామి సరసన ఉండేటువంటి సుదర్శన చక్రతాళ్వార్ల యొక్క వైభవాన్ని వీక్షిస్తూ ఉన్నారు. అన్నమాచార్యుల వారు నమో నమో దానవ వినాశ చక్రమ, సమర విజయమైన సర్వేషు చక్రమ, రవిచంద్రకోటి తేజ రాశి అయినటువంటి చక్రమ, దివిజ సేవితమైన చక్రమ, తవిలి శ్రీవెంకటేశు దక్షిణకర చక్రమ, ఇవల నీ దాసులము ఏలుకోవే చక్రమా అని చెప్పి అద్భుతమైనటువంటి ప్రార్థన చేశారు. మనం తిరుమల క్షేత్రంలో బ్రహ్మోత్సవాంతంలో, రథసప్తమి మధ్యలో, వైకుంఠ ఏకాదశిలో, అదే అంటే వైకుంఠ ఏకాదశి అయిన మరునాడు వైకుంఠ ద్వాదశి రోజున, అలాగే అనంత పద్మనాభ చతుర్దశి రోజున ఏ విధంగా ఆ వరాహస్వామి ఆలయం ముందు చక్కగా సుదర్శన దేవుడు చక్రస్థానాన్ని అందుకుంటాడో అలా చతుర్వేద శ్రూయమానమైన పురుష సూక్తంతో స్వామివార్ల సరసన నిలిచి చక్రస్నాన మహోత్సవంలో పాలు పంచుకుంటూ ఉన్నారు. ఆ వీక్షించి భక్తులం అందరం కూడా ఈ మాఘమాసంలో తరిద్దాం. విరాజో అధిపురుషః అత్యరిచ్యత పశ్చాత్ భూమిమథ పురః యత్ పురుషేణ హవిషా దేవాయజ్ఞమతన్వత వసంత అస్యాసీదాజ్యం గ్రీష్మ ఇధ్వశరద్ధవిః సప్తాస్యాసన్ పరిధయః
त्रिसप्त समेध कृताः देवाय यज्ञं तवानाः अबध्रन् पुरुषं पशुम् तं यज्ञं बर्हिषि प्रोक्षन् पुरुषं जातमग्रतः तेन देवा अयजन्त साध्यार्षयश्च ये तस्मात् यज्ञात् सर्वहुतः सम्भृतं पृषदाज्यम् पशोगस्तागश्चक्रे वायव्यान् आरण्यान् ग्राम्याश्च ये तस्मात् यज्ञात् सर्वहुतः ऋचः सामानि जज्ञिरे छन्दागषि जज्ञिरे तस्मात् यजस्तस्मादजायत तस्मादश्व अजायन्त ये के च भयादतः गावः जज्ञिरे तस्मात् जात अजावयः यत्पुरुषं यदधुः कतिधा यकल्पयन् मुखं केमस्य कौ बाहु कावूरुपादा उच्यते ब्राह्मणस्य मुखमासीत् बाहुराजन्यः कृतः ऊरुतदस्य यद्वैश्यः पद्भ्यागशोत्र अजायत चन्द्रमा मनसो जातः चक्षुः सूर्य अजायत मुखादिन्द्रश्च अग्निश्च प्राणात् वायुरजायत नाभ्या आसीदन्तरिक्षम् शीर्ष्णा द्यौः समवर्तत पद्भ्यां भूमिर्दिशः श्रोत्रात् तथा लोकागो अकल्पयन् वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसस्तु पारे सर्वाणि रूपाणि विचित्य धीरः नामानि कृत्वाभिवदन यदास्ते धाता पुरस्तात् यमुदा जहार शक्रप्रविद्वान् प्रदिशश्चतस्रः तमेव विद्वानमृत इह भवति
नान्य पन्था अजनाय विद्यते यज्ञेन यज्ञमयजन्त देवाः तानि धर्माणि प्रथमान्यासन् ते घनाकं महिमानः सचन्ते यत्र पूर्वे साध्याः सन्ति देवाः अद्यः सम्भूता पृथिव्यैरसाच्च विश्वकर्मणः समवर्तताधि तस्य त्वष्टाविदधद्रूपमेति तत्पुरुषस्य विश्वमाजानमग्रे वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णन्तमसः परस्तात् तमेव विद्वानमृत इह भवति नान्यः पन्था विद्यते जनाय प्रजापतिश्चरति गर्भे अन्तः अजायमानो बहुधा विजायते तस्य धीरा परिजानन्ति योनिम् मरीचीनां पदमिच्छन्ति वेधसः यो देवेभ्य आतपति यो देवानां पुरोहितः पूर्वो यो देवेभ्यो जातः नमो रुचाय ब्रह्मये रुचं ब्रह्मं जनयन्तः देवा अग्रे तदब्रुवन् यस्त्वैवं ब्राह्मणो विद्यात् तस्य देवा असन्वशे ह्रीश्च ते लक्ष्मीश्च पत्न्यौ अहोरात्रे पार्श्वे नक्षत्राणि रूपम् अश्विनौ यात्तम् इष्टं मनिषाणा अवं मनिषाणा सर्वं मनिषाणा ॐ सहस्रशीर्षं देवो विश्वाक्षं विश्वशम्भुवम् विश्वन्नारायणं देवमक्षरं परमं प्रभुम् विश्वतः परमं नित्यं विश्वन्नारायणगो हरिम् विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्य मेश्वरगो शाश्वतगो शिवमच्युतम् नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणं
नारायण परं ब्रह्म तत्त्वन्नारायण परः नारायण परो ज्योतिरात्मा नारायण परः यच्च किञ्चित् जगद्यस्मिन् दृश्यते श्रूयतेऽपि वा अन्तर्बहिश्च तत्सर्वं व्याप्य नारायण स्थितः अनन्तमव्ययं कविगो समुद्रेऽन्तं विश्वशम्भुवम् पद्मकोश प्रतीकाशगो हृदयं चाप्यधोमुखम् अधोनिष्ट्यावितस्यान्तु नाभ्यामुपरितिष्ठति हृदयं तद्विजानीयात् विश्वस्यायतनं महत् सन्ततगो शिलाभिस्तुलं पत्या घोषसन्निभम् तस्यान्ते सुषिरगो सूक्ष्मं तस्मिन् सर्वं प्रतिष्ठितम् तस्य मध्ये महान् निर्विश्वार्चिर्विश्वतो मुखः सोऽग्रभुक् विभजन्ति खन्नाहारमजरः कविः सन्तापयति स्पन्देहमापाततलमस्तकम् तस्य मध्ये वह्निशिखा अनीयार्ध्वा व्यवस्थितः नीलतो यतमध्यस्था विद्युल्लेखे भास्वरा नीवारशोकवत्तन्वीपीताभास्या तनोपमा तस्या शिखाया मध्ये परमात्मा व्यवस्थितः स ब्रह्मा स शिवश्चेन्द्रः सोऽक्षरः परमस्वराट् ऋतगो सत्यं परं ब्रह्म पुरुषं कृष्णपिङ्गलम् ऊर्ध्वरेतं विरूपाक्षं विश्वरूपाय वै नमः ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् ॐ विष्णुः प्रचोदयात् विष्णोर्नकं वीर्याणि प्रवोचय पार्थिवानि विममेन जागस्य अस्कभाजदुत्तरगो सधस्थं विचक्रमाणस्त्रे ददगाय विष्णोरराटमसि विष्णो पृष्ठमसि विष्णो ज्ञप्त्रे स्थ विष्णो स्योरसि विष्णोर्ध्रुवमसि वै नवमसि विष्णवे त्वा तदस्य प्रियमभिपाथो अस्याम् नरो यत्र देवयवो वदन्ति उरुक्रमस्य सहि बन्धुरित्था विष्णो पदे परमे मध्व उत्सः
प्रतद्विष्णस्त्वमते वीर्याय मृगान भीमः कुचरागिरिष्ठाः यस्य ऋषु विक्रमणेषु अधिक्षियन्ति भुवनानि विश्वा परमात्रया तनुवावृधाना न ते महित्वमन्नस्न्युवन्ति उभे ते विद्मरजसे पृथिव्या विष्णादेमत्वम् परमस्य वित्से विचक्रमे पृथिवीमेष एताम् क्षेत्राय विष्णुर्मनुषे दशस्यन् ध्रुवासो अस्य कीरयो जनासः उरुक्षितिगो सुजनिमा चकार कृद्देव पृथिवीमेष एताम् विचक्रमे सतर्जसंमहित्वा प्रविष्णुरस्तु तवधस्तवीयान् त्वेषज्ञस्य स्थविरस्य नाम अतो देवा अवन्तु नो जतो विष्णुर्विचक्रमे पृथिव्याः सप्तधामभिः इदं विष्णुर्विचक्रमे त्रेधानि दधे पदम् समूढमस्य पागो सुरे त्रीणि पद विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् विष्णु कर्माणि पश्यत यता व्रतानि पस्पशे इन्द्रस्य युज्यस्सखा तद्विष्णो परमं पदगो सदा पश्यन्ति दिवेव चक्षुरा ततम् तद्विप्रासो विपन्यवो जागृवागो सत्समिन्धते विष्णोर्यत्परमं पदम् हिरण्यवर्णां हरिणी
पद्मप्रिये पद्मिनि पद्महस्ते पद्मालये पद्मदलायताक्षी विश्वप्रिये विष्णुमनोनुकूले त्वत्पादपद्ममयि सन्निधत्स्व श्रिये जातः श्रिय आनिरीयाय श्रियं वयोजरितृभ्यो ददि श्रियं वसान अमृतत्वमायन् भवन्ति सत्यासामिथा मितद्रौ श्रिय एवैनं तच्छ्रियामादधाति सन्ततमृचा वशकृत्यं सन्तत्यै सन्धिजते प्रजया पशुभिः य एवं वेद ॐ महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् ॐ महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् भूमिर्भूम्ना योर्वरिणान्तरिक्षं महित्वा उपस्थेते यदितेऽग्निमह्नादमन्ना यायादधे आयङ्गौ कृष्णिरक्रमे दशनन्मातरम् पुनः पितरं च प्रयत्सुवः त्रिगुंशद्धाम विराजति वाक्पतङ्गाय शिश्रिये प्रत्यस्य वहज्युभिः अस्य प्राणादपानत्यन्तश्चरतिरोचना यख्यन्महिषः सुवः यत्त्वा क्रुद्ध परो वपमन्युना यदवर्त्या सुकल्पमग्ने तत्तव पुनस्त्वा दीपयामसि यत्ते मन्युपरोक्तस्य पृथिवी मनुदध्वसे आदित्या विश्वे तद्देवा वसवश्च समाभरन् मेदिनी देवी वसुन्धरा स्यात् वसुधा देवी वासवी ब्रह्मवर्चस पितॄणाम् श्रोत्रम् चक्षुर्मनः देवी हिरण्यगर्भिणी देवी प्रसोदरी सदने सत्यायने सीता समुद्रवती सावित्रीहनो देवी मह्यगी महोधरणी महोव्यधिष्ठा शृङ्गे शृङ्गे यज्ञे यज्ञे विभीषणी इन्द्रपत्नी व्यापिनी सुरसरिदिह वायुमती जलशयनी श्रीगन्धाराजा सत्यन्ध परिमेदिनी स्वपरिधत्तङ्गाया विष्णुपत्नी महीदेवी माधवी माधवप्रिया लक्ष्मी
प्रियसखे देवी नमाम्यच्युतवल्लभा धनुर्धरा देवी महे सर्वसिद्धे च धीमहि तन्नो धरा प्रचोदयात् धनुर्धरा देवी विद्महे सर्वसिद्धे च धीमहि तन्नो धरा प्रचोदयात् शृण्वन्ति श्रोणाममृतस्य गोपा पुण्यमस्य उपशृणोमि वाचम् महीम् देवी विष्णुपत्नी मधुर्या प्रतीचि मे नागो हविषा जजामः त्रेधा विष्णुरुगाय विचक्रमे महीम् दिवम् पृथिवीमन्तरिक्षम् तच्छृणैति श्रव इच्छमाना पुण्यग्रस्ताकै यजमानाय कृण्वति गृणाहि घृतवते सवितराधिपत्ये पजस्पतिरन्तिराशान अस्तु ध्रुवादिशा विष्णुपत्न्यघोरास्येषाना सहसो मनोता बृहस्पतिर्मातरिष्वोत वायुः सन्धुवाना वाता अभिनो गृह्णन्तु विष्टम्भो दिवो धरुण पृथिव्या अस्येषाना जगतो विष्णुपत्नी शन्नो मित्रः संवरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षम् ब्रह्मासि त्वामेव प्रत्यक्षम् ब्रह्म वदिष्यामि ऋतम् वदिष्यामि सत्यम् वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु शन्नो मित्रः संवरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षम् ब्रह्मासि त्वामेव प्रत्यक्षम् ब्रह्मवादिशम् ऋतमवादिशम् सत्यमवादिशम् तन्मामावेत् तद्वक्तारमावेत् आवेन् माम् आवेत् वक्ता
भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः नमो वाचेया चोदिताया चानुदिता तस्यै वाचे नमो नमो वाचे नमो वाचस्पतये नमः ऋषिभ्यो मन्त्रकृभ्यो मन्त्रपतिभ्यो मामृषयो मन्त्रकृत मन्त्रपतय परादुर्माहमृषीन्मन्त्रकृत मन्त्रपति परादा वैश्वदेवी वाचमुद्यासगो शिवमदस्ता जुष्टा देवेभ्यः शर्म मेद्यो शर्म पृथिवी शर्म विश्वमिदं जगत् शर्म चन्द्रश्च सूर्यश्च शर्म ब्रह्म प्रजापति भूतं वदिष्ये भुवनं वदिष्ये तेजो वदिष्ये यशो वदिष्ये तपो वदिष्ये ब्रह्म वदिष्ये सत्यं वदिष्ये तस्मा अहमिदमुपस्तरणमुपस्तृण उपस्तरणं मे प्रजाले पशूनाम् भूयादुपस्तरणमहम् प्रजाये पशूना भूयासं प्राणापानो मृत्योर्मापातं प्राणापानो मामाहादिष्टं मधुमनिष्ये मधुजनिष्ये मधुवक्ष्यामि मधुवदिष्यामि मधुमते देवेभ्यो वाचमुद्यासगो शुश्रूषेण्या मनुष्येभ्यस्तं मा देव अवन्तु शोभायै पितरो नुमदन्तु ॐ शान्ति शान्ति शान्तिः तच्छयोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवे स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु भेषजम् शन्नोऽस्तु द्विपदे चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः शन्नो वात पवताम् मातरिष्मा शन्नस्तपतु सूर्यः अहनिशं भवन्तु नः शगोरात्रिः प्रतिधीयता समुषानो यच्छतु समाधित्य उदेतु नः शिवानः सन्तमा भवतु मृळीका सरस्वती माते व्योमसन्दृशी इडायैवा
स्तुमन्तो भूयास्ममावास्तो स्थित्स्मह्यवास्तु स भूयाद्योऽस्मान् वेष्टियम् च वयम् विष्मः प्रतिष्ठासि प्रतिष्ठावन्तो भूयास्ममा प्रतिष्ठायाः स्थित्स्मह्य प्रतिष्ठः स भूयाद्योऽस्मान् द्वेष्टियम् च वयम् विष्मः आवातवाहि भेषजम् विवातवाहि यद्रपः त्वरोहि विश्वभेषज देवानाम् दूत ईयसे द्वाविमौ वातो वात आसिन्धोरापरावतः दक्षम् मे अन्य आवातु पराण्यो वातु यद्रपः यदतो वातते गृहे मृतस्य निधिर्हितः ततो नो देहि जीवसे ततो नो देहि भेषजम् ततो नो मह आवह वात आवातु भेषजम् शम्भूर्मयो भूर्णो हृदे प्रण आयो घोषितारिषत् इन्द्रस्य गृहोऽसि तन्त्वा प्रपद्ये स गुस्साश्वः सहयन्मे अस्ति तेन भूः प्रपद्ये भुवः प्रपद्ये सुवः प्रपद्ये भूर्भुवः सुवः प्रपद्ये वायुम् प्रपद्येनार्ता देवताम् प्रपद्ये स्नानमाखनम् प्रपद्ये प्रजापतेर्ब्रह्मकोशम् ब्रह्म प्रपद्य ॐ प्रपद्ये अन्तरिक्षम् उर्वन्तरम् बृहदग्नयः पर्वताश्च यया वातः स्वस्त्या स्वस्तिमान्तया स्वस्त्या स्वस्तिमानसानि प्राणापानौ मृत्योर्मापातम् प्राणापानौ मामाहादिष्टम् मयि मेधा मयि प्रजा मयि यज्ञस्तेजो दधातु मयि मेधा मयि प्रजा मयीन्द्र इन्द्रियम् दधातु मयि मेधा मयि प्रजा मयि सूर्यो भ्राजो दधातु द्युभिरक्तभिः परिपातमस्मानरिष्टेभिरश्विना सौभाग्येभिः तन्नो मित्रो वरुणो मामहन्तामदिति सिन्धुः पृथिवी उत द्यौः अयानश्चित्र आभुवदूति सदा वृधः सखा कया सजिष्ठया भृता कस्त्वा सत्यो मदा
मगहिष्ठो मत्सदन्धसः दृढाचिदारुजे वसु अभीषणः सखे नाम विता चरित्रोणाम् शतम् भवास्योतिभिः वयस्वपर्णा उपसेदुरिन्द्रम् प्रियमेधा ऋषयो नाधमानाः अपध्वान्तमोर्णुहिपूर्भिदक्षर्मुमुभ्यस्मान् निधयेव बद्धान् शन्नो देवीरभिष्टय आपो भवन्तु पीतये शय्योरभिस्रवन्तु नः ईशानावार्याणा क्षयन्तेश्चरुषणेन अपायाचामि भेषजम् सुमित्राण आप ओषधयः सन्तु दुर्मित्रास्तस्मै भूयासुर्योऽस्मान् द्वेष्टियम् च भयम् विष्मः आपोहिष्ठामयो भुवस्तान ऊर्जे दधातना महेरणाय चक्षसे यो वशिवतमोरसस्तस्य भाजयते हनः उशतेरिव मातरः तस्मा अरङ्गमामवो यस्य क्षयाय जिन्वथ आपो जनयथा जनः पृथिवी शान्ता साग्निना शान्ता सा मे शान्ता सुजगो शमयतु अन्तरिक्षगो शान्तम् तद्वायुना शान्तम् तन्मे शान्तगो सुजगो शमयतु यौ शान्ता सादित्येन शान्ता सा मे शान्ता सुजगो शमयतु पृथिवी शान्तिरन्तरिक्षगो शान्तिर्यौ शान्तिर्दिशः शान्तिरवान्तरदिशा शान्तिरग्निः शान्तिर्वायुः शान्तिरादित्यः शान्तिश्चन्द्रमाः शान्तिर्नक्षत्राणि शान्तिरापः शान्तिरोषधयः शान्तिर्वनस्पतयः शान्तिर्गौः शान्तिरजा शान्तिरश्वः शान्तिर्पुरुषः शान्तिर्ब्रह्म शान्तिर्ब्राह्मणः शान्तिः शान्तिरेव शान्तिः शान्तिर्गणे अस्तु शान्तिः ययाः गो शान्त्या सर्वशान्त्यावह्यधिपदे चतुष्पदे च शान्तिम् करोमि शान्तिर्मे अस्तु शान्तिः एह श्रेश्च ह्रेश्च धृतिश्च तपो मेधा प्रतिष्ठा श्रद्धा सत्यम् धर्मश्चैतानि मोत्तिष्ठन्तमनोत्तिष्ठन्तु मामागुश्रेश्च ह्रेश्च धृतिश्च तपो मेधा प्रतिष्ठा श्रद्धा सत्यम् धर्मश्चैतानि
मामाहासिषुः स्वायुषो दोषधीनागोरसेन पर्जन्यस्य सुष्मेनोदस्थाममृतागो अनो तच्चक्षुर्देवहितं पुरस्ताच्छुक्रमुच्चरते पश्येम शरदः शतं जीवेम शरदः शतं नन्दाम शरदः शतं मोदाम शरदः शतं भवाम शरदः शतगो शृण्वाम शरदः शतं प्रब्रवाम शरदः शतमजीतास्याम शरदः शतं योग्यसूर्यं दृशे उदगान् महतोर्नवात् विभ्राजमानः शरीरस्य मध्या समावृषभो लोहिताक्षः सूर्यो विपश्चिन् मनसा पुनातु ब्रह्मणश्चोतन्यसि ब्रह्मण आणेस्थ ब्रह्मण आवपनमसि धारितेयं पृथिवी ब्रह्मणा महीधारितमेनेन महदन्तरिक्षं जीवन्दाधार पृथिवी गो स्वदेवा यदहं वेद तदहं धारयामि मामद्वेदोऽधिविस्रसत् मेधामनीषे मा विशता गो समीची भूतस्य भव्यस्यावरुध्ये सर्वमायुरयाणि सर्वमायुरयाणि आभिर्गेर्भिर्यदतो न ओ नमाप्यायय हरिवो वर्धमानः यदा स्तोत्रभ्यो महि गोत्र रुजासि भोजिष्ठभाजो अधते स्यामा श्यामः वर्णस्वरः मात्राबलम् सामसन्तानः इत्युक्तः सेक्षाध्यायः सह नौ यशः सह नौ ब्रह्मवर्चसम् अथातः सगोहिताय उपनिषदम् व्याख्यास्यामः पञ्चस्वधिकरणेषु अधिलोकमधिज्योतिषमधिविद्यमधिप्रजमध्यात्मा तामहासगोहिता इत्याचक्षते अथाधिलोकम् पृथिवीपूर्वरूपम् द्यौरुत्तररूपम् आकाशः सन्धिः वायुः सन्धानम् इत्यधिलोकम् अथाधिज्योतिषम् अग्निः पूर्वरूपम् आदित्य उत्तररूपम् आपः सन्धिः वैद्युत्
ज्योतस्सन्धानम् इत्यधिज्योतिषम् अथाधिविद्यम् आचार्यः पूर्वरूपम् अन्ते वास्योत्तररूपम् विद्यासन्धिः प्रवचनगोसन्धानम् इत्यधिविद्यम् अथाधिप्रजम् माता पूर्वरूपम् पितोत्तररूपम् प्रजासन्धिः प्रजननगोसन्धानम् इत्यधिप्रजम् अथाध्यात्मम् अधराहनुः ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అనేక కార్యక్రమాల్లో మాఘ స్నానాలకు ఒక ప్రత్యేకత. మాఘమాసం చాలా విశేషమైనటువంటిది. ఈ మాఘమాసంలో నదీ స్నానము, సముద్ర స్నానము విశేషంగా స్నానయుక్తమైనటువంటి నెలగా చెప్పబడుతుంది. అందున ఈ మాఘమాసంలోనే రథసప్తమి వస్తుంది. ఈ మాఘమాసంలోనే విశేషమైనటువంటి పర్వదినాలు వస్తాయి. కాబట్టి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారు విశేషంగా అనేక విధములైనటువంటి గంగే, జమునే, చైవ, గోదావరి, సరస్వతి, నర్మదా, సింధు, కావేరి ఇత్యాది నదీనదముల యొక్క ఆలవాలమైనటువంటి ఒక భరతఖండంలో విశేషించి కృష్ణానదిలో, విజయవాడ నగరములో కృష్ణానదిలో జరుగుతున్నటువంటి కృష్ణానది ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఈ స్నపన తిరుమంజనాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సభక్తిపూర్వక ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిస్తున్నాం. వెంకటేశ్వర స్వామి వారికి నిర్వహించేటటువంటి విశేషమైనటువంటి మాఘ స్నానం. మాఘమాసం పరమ పవిత్రమైనటువంటిది. అందున ఈరోజు సప్తమి, మాఘ సప్తమి చాలా విశేషమైనటువంటిది. ఈ రోజున పరమ పవిత్రమైనటువంటి స్నానాన్ని అన్ని ప్రాంతాల్లో నదులు ఉండవు భక్తులారా. అందుచేత ఈ స్నానాన్ని, మాఘ స్నానం అనేటటువంటి తిరుమంజనాన్ని దర్శించినా కూడా గోవిందేతి సదా స్నానం, గోవిందేతి సదా జపం అన్నారు. కాబట్టి ఆ విధంగా ఈ స్నానాన్ని, విశేషమైనటువంటి తిరుమంజనాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రప్రథమంగా ఇటువంటి కార్యక్రమం చేపట్టడం విశేషం. వెంకటేశ్వర స్వామి వారికి నిర్వహించేటటువంటి తిరుమంజనాన్ని మనం వీక్షిస్తున్నాం. ఈరోజు కృష్ణానదిలో జరుగుతున్నది విజయవాడలో. రేపటి రోజున రాజమహేంద్రవరములో గోదావరి నది ప్రాంతంలో జరగటం కూడా మనం చూడబోతున్నాం. ఇది కృష్ణా గోదావరి నదులు రెండు కూడా నదీనాం సాగరోగతి అన్నారు. నదులు వెళ్ళి సముద్రంలో కలవటం విశేషం. ఆనాడు క్షీరసాగరంలో ఆవిర్భవించినటువంటి లక్ష్మీదేవిని చెప్పినటువంటి విష్ణుమూర్తి ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామిగా అవతరించాడు. అటువంటి విశేషమైనటువంటి స్నానాన్ని, నదీ స్నానయుక్తమైనటువంటి పుణ్యం ఎలా ఉంటుందో అంతటి పుణ్యాన్ని ఈ విజయవాడ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా కృష్ణానదిలో జరుగుతున్నటువంటి మాఘ స్నానాన్ని, శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నిర్వహించబడే మాఘ స్నానాన్ని వీక్షిస్తే మనకు కలుగుతుంది పుణ్యం. మన నుంచి తొలగిపోతుంది కష్ట నష్టములన్నీ కూడా. అందుచేత భక్తులారా నమస్కారం చేసుకుంటూ ఈ విజయవాడ నగరములో విశేషించి ఈ విజయవాడ నగరానికి ఒక ప్రత్యేకత ఉన్నది. కృష్ణానది ఇక్కడ ప్రవహించడం విశేషం. మరి ఇక్కడ ఎన్నో ప్రకృతి రామణీయకతమైనటువంటి విషయాలు ఉన్నాయి. వీటన్నింటినీ మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు ఈ విజయవాడ నగరంలో విశేషించి కృష్ణానదిలో ఈ తిరుమంజనాన్ని తిరుమల తిరుపతి దేవస్థానంలో అర్చక స్వాముల వారు తిరుమల నుండి విచ్చేసి నిర్వహిస్తూ ఉన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి సపరివారంగా ఇక్కడికి వేంచేసి ఈ తిరుమంజనాన్ని నిర్వహించుకుంటున్నాడు. దీన్ని మాఘ స్నానము అని మనం విశేషంగా చెప్పుకుంటున్నాం. దాన్ని వీక్షిద్దాం, స్వామి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందుదాం. భగవంతుడే సర్వస్వం అనేటటువంటి భావనతో ఎందరో భక్తులు ఈ మాఘ స్నానాన్ని వీక్షిస్తున్నారు. వారందరికీ కూడా స్వామివారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని ఈరోజు కృష్ణానది, రేపటి రోజున గోదావరి నది, అలా ఒక క్రమం ప్రకారంగా ఈ కార్యక్రమాలు నిర్వహించబడతాయి. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీటన్నింటినీ వీక్షించి ఆ స్వామివారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందుదాం. ఇంతకు మించిన భాగ్యం మరొకటి ఉండదు. నేత్రానందపురంగా మాఘ స్నానాన్ని వీక్షిద్దాం. మాఘమాసం పరమ పవిత్రమైనటువంటి నెల. ఇటువంటి మాఘమాసంలో స్నానానికి విశేషమైనటువంటి నెల.
అందుచేత ఈ కార్యక్రమాన్ని దర్శిస్తున్నాం, ఆనందిద్దాం, స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. ఆత్మా అంగాన్యన్యా దేవతాః భూరితి వా అయం లోకః భువజిత్యంతరిక్షం సువరిత్యసౌ లోకః మహ ఇత్యాదిత్యః ఆదిత్యేన వావ సర్వే లోకా మహీయంతే భూరితి వా అగ్నిః భువ ఇతి వాయుః సువరిత్యాదిత్యః మహ ఇతి చంద్రమాః చంద్రమసా వావ సర్వాణి జ్యోతిర్గో మహీయంతే భూరితి వార్చః సామాని సువరితి యజోగంషి మహ ఇతి బ్రహ్మా బ్రహ్మణా వావ సర్వే వేదా మహీయంతే భూరితి వై ప్రాణః భువ ఇత్యపానః సువరితి వ్యానః మహ ఇత్యన్నం అన్నేన వావ సర్వే ప్రాణా మహీయంతే తావా ఏతాశ్చతస్రశ్చతుర్ధా చతస్రశ్చతస్రో విజాహృతయః తాయో వేద స వేద బ్రహ్మా సర్వేస్మై దేవా బలిమావహంతి స య ఏషోऽन्तर्हृदय ఆకాశః తస్మిన్నయం పురుషో మనోమయః అమృతో హిరణ్మయః అంతరేణ తాలుకే య ఏషస్తన ఇవావలంబతే సేంద్రయోనిః యత్రాసౌ కేశాంతో వివర్తతే వ్యపోహ్య శీర్షకపాలే భూరిత్యగ్నౌ ప్రతితిష్ఠతి భువ ఇతి వాయౌ సువరిత్యాదిత్యే మహ ఇతి బ్రహ్మణి ఆప్నోతి స్వరాజ్యం ఆప్నోతి మనసస్పతిం వాక్పతిశ్చక్షుష్పతిః శ్రోత్రపతిర్విజ్ఞానపతిః ఏతత్తతో భవతి ఆకాశశరీరం బ్రహ్మా సత్యాత్మ ప్రాణారామం మన ఆనందం శాంతి సమృద్ధమమృతం ఇతి ప్రాచీన యోగ్యోపాస్వ పృథివ్యంతరిక్షం ద్యౌర్దిశోऽन्तरदिशाः అగ్నిర్వాయురాదిత్యశ్చంద్రమా నక్షత్రాణి ఆపవోషధయో వనస్పతయ ఆకాశ ఆత్మా ఇత్యధిభూతం అథాధ్యాత్మం ప్రాణో వ్యానోపాన ఉదానః సమానః చక్షుశ్రోత్రం మనోవాక్త్వక్ చర్మమాగోసగ్ముస్నావాస్థిమజ్జా ఏతదధివిధాయ ఋషిరవోచత్ పాంక్తం వా ఇదగో సర్వం పాంక్తేనైవ పాంక్తగ్గస్పృణోతీతి ఓమితి బ్రహ్మా ఓమితిదగో సర్వం
ओमित्येतदनुकृतिः स्म वा अप्योश्रावयेत्याश्रावयन्ति ओमिति सामानि गायन्ति त्यध्वर्युः प्रतिगरम् प्रतिगृणाति ओमिति ब्रह्मा प्रसौति ओमित्यग्निहोत्रमनुजानाति ओमिति ब्राह्मणः प्रवक्षजन्नाः ब्रह्मोपाप्नवानीति ब्रह्मैवोपाप्नोति ऋतं च स्वाध्याय प्रवचने च सत्यं च स्वाध्याय प्रवचने च तपश्च स्वाध्याय प्रवचने च दमश्च स्वाध्याय प्रवचने च शमश्च स्वाध्याय प्रवचने च अग्निश्च स्वाध्याय प्रवचने च अग्निहोत्रं च स्वाध्याय प्रवचने च अतिथयश्च स्वाध्याय प्रवचने च मानुषं च स्वाध्याय प्रवचने च प्रजा च स्वाध्याय प्रवचने च प्रजनश्च स्वाध्याय प्रवचने च प्रजातिश्च स्वाध्याय प्रवचने च सत्यमिति सत्यवचाराथितरः तपजिति तपो नित्यः पौरुषिष्टिः स्वाध्याय प्रवचने ये वेति मको मौद्गल्यः तद्धितपस्तद्धितपः अहं वृक्षस्य रेरिव कीर्तिः पृष्ठं गिरेरिव ऊर्ध्वपवित्रो वाजिनीव स्वमृतमस्मि द्रविणगोसवर्चसम् सुमेधा अमृतोक्षितः इति त्रिशङ्कोर्वेदानुवचनम् वेदमनोच्याचार्योऽन्ते वासिन सत्यं वद धर्मं चर स्वाध्याय मा प्रमदः आचार्याय प्रियं धनमाहृत्य प्रजान्तु मा व्यवच्छेत्सेः सत्यान्न प्रमदितव्यम् धर्मान्न प्रमदितव्यम् कुशलान्न प्रमदितव्यम् भूत्यै न प्रमदितव्यम् स्वाध्याय प्रवचनाभ्यान्न प्रमदितव्यम् देवपितृकार्याभ्यान्न प्रमदितव्यम् मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भव अतिथिदेवो भव यान्यनवद्यानि कर्माणि तानि सेवितव्यानि नो इतराणि यान्यस्माकं सुचरितानि तानि भास्यानि नो इतराणि एके चास्मच्छ्रेया गुंसो ब्राह्मणाः
तेषां त्वयासनेन प्रश्वसितव्यम् श्रद्धया देयम् अश्रद्धया देयम् श्रिया देयम् ह्रिया देयम् भिजा देयम् संविदा देयम् अथ यदि ते कर्म विचिकित्सा वा वृत्त विचिकित्सा वा स्यात् एतत्र ब्राह्मणाः सम्मर्षिणः युक्ता आयुक्ताः अलोक्षा धर्मकाः स्युः यथा ते तेषु वर्तेरन् तथा तेषु वर्तेथाः एष आदेशः एष उपदेशः एषा वेदोपनिषत् एतदनुशासनम् एवमुपासितव्यम् एवमुचैतदुपास्यम् शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुररुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षम् ब्रह्मासि त्वामेव प्रत्यक्षम् ब्रह्मावादिशम् ऋतमवादिशम् सत्यमवादिशम् तन्मामावीत् तद्वक्तारमावीत् आवीन्माम् आवीद्वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः
శ్రీదేవి ఉభయ దేవేరులతో వేంచేసిన వెంకటేశ్వర స్వామి వారికి నక్షత్రహారతిని సమర్పిస్తున్నారు. విజయవాడ మహానగరంలో కృష్ణానది ప్రాంతంలో జరిగేటటువంటి మాఘస్నాన వైశిష్యంలో తులసిమాల అలంకృతులైన స్వామివారికి అమ్మవారికి విశేషించి కలవు వెంకటనాయక అన్నారు. వెంకటేశ్వర స్వామివారికి సమర్పించేటటువంటి నక్షత్రహారతి ఫలితం మానవ జీవన గమనము ఒక్కొక్కరొక్కొక్క నక్షత్రంలో ఆవిర్భవిస్తారు. కాబట్టి 27 నక్షత్రాల అశ్విని మొదలు రేవతి వరకు ఉన్నటువంటి 27 నక్షత్రాలతో ఉన్నటువంటి వారందరూ సుఖ సంతోషాలతో ఉండాలని విశేషించి స్నానములకు ప్రధానమైనటువంటి మాఘమాసం రోజున మాఘమాసంలో సప్తమి తిథి ఈరోజు విశేషంగా చెప్పబడుతున్నది. అటువంటి రోజున అందున ఈరోజు సూర్య భగవాను ఆరాధించినా సేవించినా దర్శించి నమస్కరించినా ఆరోగ్యం కలుగుతుందని అనేక పురాణాలు చెబుతూ ఉన్నాయి. అందుచేత ఈ విధంగా విజయవాడ మహానగరం ఆంధ్ర రాష్ట్రంలోనే ప్రత్యేకమైనటువంటి విధానాన్ని సంతరించుకున్నటువంటి విజయవాడ మహానగరములో ప్రవహిస్తున్నటువంటి కృష్ణానది ఒడ్డున తిరుమల తిరుపతి దేవస్థానం ప్రప్రథమంగా చేపట్టినటువంటి ఈ మాఘ స్నాన వైశిష్యాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సభక్తిపూర్వక ప్రత్యక్ష ప్రసారం ద్వారా మనం వీక్షిస్తున్నాం. సమర్పిస్తున్నారు కుంభహారతిని. పరిపూర్ణమైనటువంటి భక్తి భావనతో భక్తులందరూ కూడా వీక్షిస్తూ ఉండగా గోవిందనామం విశేషమైందని చెప్పుకుంటాం. గోవిందేతి సదా స్నానం గోవిందేతి సదా జపమన్నారు. ఆ వెంకటేశ్వర స్వామి అందరినీ అనుగ్రహించడానికి అనేక ప్రాంతములలో ఈరోజు విజయవాడ మహానగరంలో కృష్ణానది ఒడ్డున జరుగుతున్నటువంటి ఈ మాఘస్నాన వైశిష్యం మరి రేపటి రోజున గోదావరి జిల్లాలకు తలమానికమైనటువంటి రాజమహేంద్రవరములో గోదావరి నది ఒడ్డున జరగబోతున్నది. ఇది కృష్ణ, అది గోదావరి, ఈ రెండు నదుల చెంత జరిగేటటువంటి ఈ విశేషమైనటువంటి స్నపర తిరుమంజనం అనుకుందాం, మాఘస్నాన వైశిష్యం అనుకుందాం. అన్నింటినీ కూడా వీక్షించే భాగ్యం కలగటం విశేషం. సదా సమ్మోహనాయాస్తు వెంకటేశాయ మంగళం. భగవంతుడు భక్తుల చెంతకు ఏదో ఒక రూపంలో వస్తూ ఉంటాడు. అదేవిధంగా ఈ మాఘస్నానం అనేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విధానంతో ఒక కార్యక్రమాన్ని రూపొందించి ఇటువంటి కార్యక్రమం ద్వారా స్వామివారి దర్శనం కలిగించేటటువంటి భాగ్యం మనందరికీ కూడా కలగటం విశేషం. సహస్రధార కైంకర్యం జరుగుతున్నది. సహస్ర శీర్ష పురుష అనేటటువంటి విధానంతో వీక్షిద్దాం. ఈరోజు విజయవాడలో దర్శిద్దాం. రేపటి రోజు రాజమహేంద్రవరంలో గోదావరి నది ఒడ్డున. నమో వెంకటేశాయ.
तदस्य यद्वैश्यः
भूतस्य मध्ये भुवनस्य गोप्ता एषः निर्मला लोका एषः मृत्योर्हिरण्मयो यावाद्रियोर्हिरण्मयः तनुस्वस्य वंशदाधि आर्त्रञ्जलदिज्योतिर्हमस्मि ज्योतिर्ब्रह्माहमस्मि योऽहमस्मि ब्रह्माहमस्मि हमेमान्यो विस्मः अकार्यकार्यवगीर्णे त्रेनो भ्रूणः गुरुदत्तः वरुणो वामहमर्हस्तस्मात् पापात् प्रमुच्यते तजो भूमि चक्रस्नान